Friends, how are you all of you and my subscribers? I am fine. Friends, ఈ వీడియోలో మనకు 20,000 రూపాయల బడ్జెట్ లో మనకు ఒక మంచి మొబైల్ కావాలనుకునే వారికైతే గుడ్ న్యూస్. మనకి ఐక్యూ బ్రాండ్ లో Z10R అనే మొబైల్ మనకు లాంచ్ అయ్యింది. ఇది 29వ తారీఖు జూలై 29వ తారీఖు అయితే సేల్ లోకి రానుంది. ఎక్సలెంట్ మొబైల్, మనకు మంచి బ్రాండ్ లో మనకి ఆల్ రౌండ్ మొబైల్ కావాలనుకునే వారికి ఇదొక మంచి ఛాన్స్ అనమాట. అయితే ఇందులో వచ్చేసి 2 మైనస్ పాయింట్స్ ఉన్నాయి. మైనస్ పాయింట్స్ అంటే ఫీచర్స్ అయితే 2 లేవు. అవి ఒకటి వచ్చేసి కెమెరాలో, అలాగే ఇంకోటి వచ్చేసి ఆడియోలో. అవేంటో మనం వీడియోలో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ మన ఛానల్ కూడా రావడం జరుగుతుంది అనమాట. మన ఛానల్లో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టెక్నికల్ సబ్జెక్ట్ అంతా కూడా ఉంటుంది. దానితో పాటు ఇటువంటి వీడియోస్ కూడా, రివ్యూస్ కూడా, ప్రొడక్ట్ రివ్యూస్, ప్రొడక్ట్ అన్బాక్సింగ్స్, మొబైల్ కి సంబంధించి వీడియోస్ రావడం జరుగుతుంది. కనుక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గమనించండి, మనకు ఒక మంచి బ్రాండ్ లో 20,000 రూపాయల బడ్జెట్ లో ఎక్సలెంట్ ఆల్ రౌండ్ ఫోన్ కావాలనుకునే వారికి అయితే మంచి చాయిస్ ఇది. ఇన్ని రోజులకి ఐక్యూ బ్రాండ్ అనేది మొబైల్ ని లాంచ్ చేయబోతుంది. లాంచ్ అయిపోయింది, కాకపోతే మనకి సేల్ వచ్చేసి 29వ తారీఖు జూలై 29వ తారీఖు అయితే రానుంది సేల్ లోకి. మరి ఇందులో చూసుకున్నట్లయితే మనం ఫీచర్స్ వాళ్ళు ఇచ్చింది. మొబైల్ డిస్ప్లే వచ్చేసి మనకి మామూలుగా అయితే కర్వ్ డిస్ప్లేస్ అయితే ఇప్పుడు ఇవైతే రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అంటే 4 వైపులా కర్వ్ ఉంటుంది అనమాట. అటువంటి డిస్ప్లే ఇందులో వాడడం జరిగింది. అందులో వచ్చేసి AMOLED అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. వీవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అలాగే మనకు ఇందులో వాడినటువంటి ప్రాసెసర్ డైమెన్సిటీ 7400, పర్లేదు అనమాట. డైమెన్సిటీ అంటే మీకు తెలుసుగా మీడియాటెక్ వాళ్ళది. డైమెన్సిటీ అనేది వాళ్ళు అప్డేట్ అయ్యారనుకోండి. మనకి స్నాప్ డ్రాగన్, క్వాల్కామ్ వాళ్ళు అయితే ఎప్పుడైతే స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చారో వాళ్ళకి పోటీగా మీడియాటెక్ వాళ్ళు డైమెన్సిటీకి అప్డేట్ అయ్యారు. మనకి హీటింగ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గాయి, హ్యాంగింగ్ కూడా తగ్గడం జరిగింది. మరి ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కెమెరా డిపార్ట్మెంట్ లో మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్, అలాగే బ్యాక్ వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా 4K వీడియో రికార్డింగ్ ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించండి, మనకి బ్యాక్ వచ్చేసి 4K రికార్డింగ్ ఉంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అలాగే మన ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఇచ్చినప్పటికీ, 4K వీడియో రికార్డింగ్ ఇచ్చినప్పటికీ కూడా మనకి OIS లేదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. ఇది ఒక మైనస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి బ్యాటరీ వచ్చేసి బిగ్ బ్యాటరీ, 5700 కెపాసిటీ బ్యాటరీ ఇచ్చాడు, 44 వాట్స్ ఛార్జర్ ఇచ్చాడు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకో పాయింట్ వచ్చేసి మనకి వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఏది 68 ఇచ్చాడు, 69 ఇచ్చాడు. 68 అండర్ వాటర్ ప్రొడక్షన్, 30 నిమిషాల వరకు మనకు వాటర్ లో సర్వ్ అవ్వగలదు. డస్ట్ రెసిస్టెన్స్ 69 అంటే ఫోర్స్ గా వచ్చేటటువంటి వాటర్ లో కూడా ఇది సర్వ్ అవ్వగలదు. మరి ఇక ఆడియో విషయానికి వస్తే, ఈ ఆడియో విషయంలో చూసుకున్నట్లయితే మనకు డాల్బీ అట్మాస్ లేదు. ఇది ఒక మైనస్ పాయింట్. నేను ఇందాక చెప్పినట్టు మనకి ఆడియోలో ఒక మైనస్ పాయింట్ ఉందన్నాను కదా, డాల్బీ అట్మాస్ లేదు, తీసేశాడు. డాల్బీ అట్మాస్ కావాలి మనకు. ఫ్రంట్ మనకి 4K వీడియో రికార్డింగ్ లో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావాలనుకునేవారు మోటరోలా G96కి వెళ్ళిపోండి. ఆల్ రౌండ్ ఫోన్, ఏమి చూసుకోవలేదు, అన్ని ఇచ్చేసాడు. 18,000కి ఎగ్జాక్ట్ ఫోన్ ఇది. మీరు ఎక్సలెంట్ ఫోన్ ఇది. నేను గతంలో కూడా ఒక వీడియోలో దీని గురించి మాట్లాడాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ సైడ్ లాస్ట్ లో డిస్ప్లే అవుతుంది వీడియో, దాన్ని చూడండి. మంచి ఫోన్ ఇది, తీసుకోండి. 20,000 రూపాయల బడ్జెట్ లో ఎక్సలెంట్ ఫోన్ అవుతుంది మనకి మంచి బ్రాండ్ లో, ఐక్యూ బ్రాండ్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.